today is your last working day of third year. How do you feel? My third year last working day. And then exams. After that we are in fourth. అది నేను vlog తీసుకుంటా కదా. How are you feeling? I'm feeling so tired. So Vlogger forgot to vlog. Last lab internal అయిపోయింది and 13, 15, 16కి ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉన్నాయి. ఆ ఎక్స్టర్నల్స్ అయిపోతే ఇంకా మా ల్యాబ్స్ అయిపోతాయి బీటెక్లో. ఇది ఇంకోటి ఏంటంటే నేను హాస్టల్ ఇయర్తో నేను హాస్టల్ అయిపోతుంది అనమాట నాది. నేను నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ డే స్కాలర్ అయిపోతా. అండ్ దీస్ ఆర్ లైక్ ఇంకా 3 weeks సెమ్ అయిపోయేంత వరకు. దీస్ ఆర్ మై లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ దిస్ హాస్టల్. హాయ్ గైస్. సో ఈరోజు మేము మా కాలేజ్ లైబ్రరీలో ఉన్నామన్నమాట. సో దిస్ ఈస్ అవర్ లైబ్రరీస్ ఫస్ట్ ఫ్లోర్. కింద ఇంకొకటి ఉంటుంది, దాంట్లో ఒక టైప్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సిట్టింగ్ ఏరియా ఇది ఒకటి, మరి అటు సైడ్ ఇంకొకటి. అక్కడ బుక్స్ కావాల్సిన బుక్స్ అన్నీ ఉంటాయి. సో బుక్స్ తీసుకొని కింద అది తీసుకొని దాని మీద స్టాంప్ పెయించుకొని బుక్స్ తీసుకెళ్ళవచ్చు. మళ్ళీ 1 month అయిన తర్వాత రిటర్న్ చేయొచ్చు, లేకపోతే ఫైన్. సో గైస్ మా మిడ్ ఎగ్జామ్స్ 2 ABCD చాలా ప్రిపేర్. లాస్ట్ మినిట్ ఈ హాల్ టికెట్ ఫేర్వెల్కి 500 కడితేనే ఇస్తాము అన్నారు గైస్. చూపించిన నేను 2 questions రాసాను, మూడోది కెలికా. యా గైస్ మీరు ఎట్లా రాశారు ఎగ్జామ్? Guys, do I look good? గుడ్ మొత్తం హెయిర్ అంతా లేచి తిరుగు. నేనే. వావ్ నీకు వచ్చా? నాకు కూడా ఇక్కడ కూర్చో. అదే పానీ గైస్, ఇప్పుడే పానీపూరి తిన్నాం. దిస్ ఇస్ IT క్యాంపస్. గైస్ ఇప్పుడు సెకండ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. అక్క నువ్వు ఎందుకు వస్తున్నావు? మా సార్ని కలవాలి. వాళ్ళ మేజర్ ప్రాజెక్ట్ సంబంధించింది. మండే ఎండ ఇంత అసలు ఎట్లుందంటే ఇట్లుంది. ఓకే గైస్, బాయ్. ఎగ్జామ్ రాసిన తర్వాత మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ఎలా రాసినావు? వావ్ ఎండ బాగా వస్తుందని వచ్చిన ఇటు సైడ్. గైస్ ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చిన. మా రూమ్ బయట అది రూమ్ ఎగ్జామ్ హాల్ వేరు సార్. అందరు అయిపోయారు, కొంతమంది ఉన్నారు లాస్ట్కి. సో ఏం రాసినామేమో కానీ అయిపోయింది. డిఎల్ హార్డ్ ఎగ్జామ్స్ 2 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ రాసి వస్తున్నా. పేపర్ అసలు ఏమైంది? ఎలా రాసినావు? అన్నీ మర్చిపోయినావా? అదో అక్క కూడా ఉంది. అయ్యో అరే ఆ ఎన్కోడర్స్ ఏందిరా? ఇంకా బయటకు వస్తలేదు. రోజు 3కే బయటకు వస్తుంది, ఇంకా లోపలనే కూర్చుంది. అసలు శాస్త్రం పట్టించుకోవట్లేదు. రోజు 4కి వస్తా బయటికి, కరెక్ట్ అంత టైం అయిపోయిన తర్వాత ఈరోజు నా తొందరగా అయిపోయింది. బయటకు వస్తారేమో అని చూస్తుండే అసలు ఒక్కరు వస్తలేరు, మొత్తం రాస్తూనే ఉన్నారు. ఇంతసేపు టైము 3:40. ఇంతసేపు ఏం చేసినావు నువ్వు? ఆ పేపర్లో పాయింట్స్ గుర్తు రాలే అని చెప్పి ఇక్కడ కూర్చున్నావు. బయటకు వచ్చిన 3:30 బయటకు వచ్చిన 5 ఆన్సర్స్ రాసిన. ఆ పాట పరుగులుతి అట్లా రాస్తుంది ఏమైతే ఎగ్జామ్. ఫర్ దట్ వన్ ఫ్రెండ్ టైం లాస్ట్ 1 minute వరకు కూడా రాస్తుంది గైస్. 3 exams in a row completed గైస్. అరే ఐడి కార్డ్ మర్చిపోయినా నేను ఈరోజు. బెంచ్కి ఇట్లా వంగి జుట్టు అనుకొని వంగి రాసిన. కామెడీ ఉండే. సో ఇప్పుడు మేము లంచ్ తినలేము కాబట్టి అక్కడికి పోతున్నాం. నువ్వు రాదు.
అందరూ మనల్ని చూస్తున్నారు, మనం పట్టించుకోవాలి. మనం తిరుగుదాం. గైస్ ఈరోజు ఎగ్జామ్ 11:45కి షిఫ్ట్ అయింది. ఇంకా 4 minutes ఉందనుకుంటా. వీఆర్ లేట్. ఓకే బాయ్. ఎగ్జామ్ రాసిన తర్వాత మాట్లాడతా. గాయ్స్ ఎగ్జామ్ అయిపోయింది గైస్. ఇప్పుడే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎండ చూపించాలని చెప్పి నేను ఇట్లా టర్న్ చేసినాం. ఘోరం ఎండ ఉంది. అది ఇది ఇప్పుడు శాస్త్ర అంబ్రెల్లా తెచ్చుకుంది ఈరోజు. రోజు తెచ్చుకోవట్లేదు, ఈరోజు తెచ్చుకుంది. సగం దూరం వచ్చిన తర్వాత అంబ్రెల్లా తెచ్చుకున్నా నేను ఈరోజు అని చెప్పి గుర్తొచ్చింది. హాయ్ మౌన గీత్క. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, మాకు ప్లేస్మెంట్స్ గురించి ప్లేస్మెంట్స్ గురించి టాక్ ఉంటుందంట ఆడిటోరియంలో. అందుకే మాకు ఈరోజు ఎగ్జామ్ 11:45 నుంచి 1:45 వరకు అయ్యిందనమాట. ఇప్పుడు మా హాల్ టికెట్స్ తీసుకొని వస్తేనే ఇస్తాం హాల్ టికెట్స్, రాకపోతే ఇయ్యము అని చెప్పారు. సో ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. తిని మంచిగా పోతాం. ఇక వీళ్ళందరూ మంచిగా పండుకుందామని అనుకున్నారంట. సో సాడ్. గైస్ ఇప్పుడు ఆడిటోరియంకి వెళ్తాం మేము, అప్పుడు చూపిస్తాం. వచ్చినాం. ఓకే సేపు బయట వెయిట్ చేసి మా డైరెక్టర్ చూసారా పంచుకోడు. ఇంకా గంట సేపు ఇక్కడ ఉంచున్నారండి జనాలు. ఐడి కార్డుల పంపకం అవుతుంది ఇక్కడ. ఓకే గైస్ పోయి అయిపోయింది ఇక. హాయ్ గైస్. సో ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ SPM. అయితే ఇది ప్రొఫెషనల్ ఎలెక్టివ్ అనమాట, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2. సో ఈరోజు లాస్ట్ మిడ్ 2. నేను ఏమేమి చదువుకున్నాను చూపిస్తాను. ఇది PA, ఇక్కడ వరకు PA, ఇటు నుంచి మొత్తం NLP. అంటే నిన్న 9 ఎగ్జామ్, ఇక్కడ వరకు NLP, ఇక్కడ నుంచి SPM అంటే ఈరోజు ఎగ్జామ్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ ATCDది ఏమో DLకి. అసలు ఈ మిడ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్స్ తర్వాత నా రూమ్ లేదు. బెడ్ మొత్తం ఎట్లుంటుందో నాకు కూడా అర్థం. నేను ఎప్పుడు వండుకుంటున్నా ఏం లేదు అంతా. సో అవి అయితే బట్టలు ఆడున్నాయి, అంత చిన్నర అంతా అసలు ఇక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చూసుకుందామని చెప్పి వదిలేసిన. అండ్ ఈరోజు అయితే లాస్ట్ ఎగ్జామ్ ఉంది, ఇది అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టర్నల్ ఉంది. ఎక్స్టర్నల్స్ 3 ఉన్నాయి. అవి PA, NLP, ఇంగ్లీష్. దాని తర్వాత IOMP మినీ ప్రాజెక్ట్కి ఒక రివ్యూ లాగా ఉంది అంతే, PRC. సో అది అయిపోయిన డైరెక్ట్ సెమ్మింగ్. చూపించడంలో ఇది 3rd టైం అనుకుంటా. అసలు ఎంత ఎండ్ ఉంది మొత్తం. ఐఎస్. సో ఈరోజు మిడ్స్ కంప్లీట్, మిడ్ 2. దాని తర్వాత మాకు 2 days హాలిడేస్ ఉన్నాయి. మండే నుంచి మళ్ళీ ఎక్స్టర్నల్ స్టార్ట్. సో చూద్దాం. సో ఈ వ్లాగ్కి అంతే. బాయ్ బాయ్.